నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రజల దాహార్తి తీర్చేందుకు అమృత పథకం కింద 16 కోట్లతో మంచినీటి పైప్లైన్ చేపడుతున్నామని, మరొక ₹1 కోటి పోలమ్మ చెరువు సుందరీకరణ చేస్తామని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు ప్రత్యేక వసతి కిట్లు పంపిణీ చేసిన ఆయన సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి 2 ఏళ్ల పాలన జరిగిన అభివృద్ధి సంక్షేమ విజయాలను వివరించారు. నగర పంచాయతీలో ఉన్న మన ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా ఇంటింటికి వెళ్ళటం జరిగింది. ఏదైతే 2 ఏళ్లలో మన ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, పెన్షన్ కానీ, మరి 3 సిలిండర్లు కానీ, స్త్రీశక్తి బస్సు కానీ, మరి తల్లికి వందనం కానీ, ఏదైతే రైతు భరోసా కానీ, హామీలన్నీ కూడా సుమారు 80% పూర్తి చేసి ఇవాళ ప్రజల్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మరి కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి పాంప్లెట్ ఇచ్చి మనం చేసిన విజయాలన్నీ చెప్పి అక్కడ ఉన్న సమస్యలు తీసుకుని మళ్ళీ అవి పరిష్కారం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం పెట్టారు. కాబట్టి మా నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కూడా మరి ఉదయం నుంచి కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా 80% వచ్చినాయని సాటిస్ఫాక్షన్ ఉంది. అక్కడక్కడ మంచినీటి సమస్య ఉందని చెప్పారు. తప్పనిసరిగా ఏదైతే నగర పంచాయతీలో ఈరోజే 206 కోట్ల రూపాయలతో ఈ వాటర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసుకునే అమృత్ మరియు ఏఐబి బ్యాంక్ ద్వారా అది కూడా శంకుస్థాపన చేసాం. 1 సంవత్సర కాలంలో ఈ నగర పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటికి నీరు ఇవ్వడానికి మరి మన కుటుంబ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పటి నుంచో మన 2014 నుంచి మన పోలమ్మ చెరువు గట్టు ఏదో అది వాకింగ్ ట్రాక్ చేసి ప్రజలందరికీ కూడా మరి సాయంకాలం అయినప్పటికీ ఒక పార్క్లా తయారు చేయాలని మనం కలలుకన్నాం. అది గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు ఆ ప్రభుత్వం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓఎన్జీసీ నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసి అది కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. కాబట్టి దాన్ని కూడా 1 సంవత్సర కాలంలో ఫుల్ ప్లెడ్జ్డ్గా మన వాకింగ్ ట్రాక్ చుట్టూ పార్కు కూడా ఎల్ఈడి లైటింగ్తో ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కూడా శంకుస్థాపన చేసాం. కాబట్టి అది కూడా తొందరలో పూర్తి చేసుకుంటాం. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు ఈ నగర పంచాయతీకి వచ్చినప్పటికీ సుమారు ₹3,50,00,000 ఇప్పుడు దాకా మరి రోడ్స్ కానీ, డ్రైన్లు కానీ ఏర్పాటు చేసాం. ఆల్రెడీ వర్కులు జరిగినాయి. మరి 2-3 రోజుల్లో సుమారు ₹1,50,00,000 ఒక వర్కులు, అదేవిధంగా ₹2,26,00,000తో సుమారు ఇవన్నీ కూడా రోడ్లు, డ్రైన్లు కూడా 2-3 వారాల్లో టెండర్లు పిలిచి అవన్నీ కూడా 2-3 నెలల్లో పూర్తి చేసే విధంగా మరి ఈ ప్రయాణం చేస్తున్నాం మా కుటుంబ ప్రభుత్వం. మరి ఈరోజు ఏదైతే 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం మరి ప్రతి ఇంటికి కూడా నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన చేసిన విజయాలు చెప్పడం, మనం చేయబోయే కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలు ఏ సమస్యలు ఇంకా ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం పెట్టారు. కాబట్టి మన కూటమి నాయకులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్యలు మరి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అది కూడా యాప్లో డౌన్లోడ్ చేసి అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.